Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the Hindu newspaper analysis. Today I have taken few topics from the Hindu newspaper. The first topic is about 27% for OBCs, 10% for economically weaker sections in national quota medical seats. Here they are giving the quota for the medical seats for both undergraduation and post-graduation. So we'll see here about this article. Chola idols among 14 artworks to be written by Australia. Here Australia has written the idols of India which belong to the Chola period. Okay, so we'll see here what are the idols which were written and why they were written. The last topic is engineering course in 11 languages. As we all know that at present the engineering courses are being offered in English. Now, yesterday it was announced that they are going to offer in 11 languages. Here 11 languages means they are going to provide the courses in the regional languages. Okay, now we'll see how the students are going to be benefited and why this initiation is taken. Okay, first manaki ఏదైతే మెడికల్ సీట్స్ ఏవైతే అండర్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కోటా ఏదైతే ఇస్తున్నారో నా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నేషనల్ కోటా ఏదైతే ఉందో అందులో ఇప్పుడు ఈ మెడికల్ సీట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దానికోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చోలా పీరియడ్ లో ఏవైతే ఐడల్స్ ఉన్నాయో ఏవైతే ఇండియా నుంచి బయటకి తీసుకువెళ్ళిపోయారో వాటిని ఆస్ట్రేలియా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏవైతే ఏవైతే ఉన్నాయో ఓకే అందులో నియర్లీ ఒక 14 ఆర్ట్ వర్క్స్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఏంటి అంటే వాటి ఆరిజిన్ ఏంటి అన్నది ఫైనల్ అయిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ఇండియా దెన్ దే ఆల్సో విల్ బి రిటర్న్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే 4 ఆర్ట్ వర్క్స్ ని మనకి రిటర్న్ చేస్తున్నారు. అవి ఎలా వెళ్ళాయి అసలు ఇండియా నుంచి అండ్ ఏ స్టేట్స్ నుంచి వెళ్ళాయి అన్నది మనం చూద్దాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ 11 లాంగ్వేజెస్. మనకి ఇంగ్లీష్ లో కాకుండా మన మదర్ టంగ్ లో చేయడం వల్ల ఏ విధంగా యూజ్ అవుతుంది దానికోసం మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఎడ్యుకేషనల్ పాలసీ కొత్తగా వచ్చిందో ఇట్ వాస్ మోస్ట్లీ ఎంఫాసిస్ అంతా దేని మీద పెడుతున్నారు అంటే మనకి మదర్ టంగ్ ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి అని పెడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు మదర్ టంగ్ లోని ప్రమోట్ చేయడం కోసం ఇంజనీరింగ్ కాలేజెస్ లో కోర్సెస్ ని 11 రీజనల్ లాంగ్వేజెస్ లోని మొదలు పెడుతున్నారు. సో ఏ స్టేట్స్ లో పెడుతున్నారు అన్నది ఏ లాంగ్వేజెస్ లో పెడుతున్నారు అన్నది మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ ఇంటర్ అండ్ ఐఏఎస్ డిగ్రీ అండ్ ఐఏఎస్ అంటే మనకి కార్తికేయ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓన్లీ మన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మాత్రమే కోచింగ్ కాదు, వాళ్ళు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అండ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇంటర్ అండ్ ఐఏఎస్ రెండు కూడా మీరు ఒకేసారి ఆ ఇన్స్టిట్యూట్ లో తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ డిగ్రీలో కూడా అంటే డిగ్రీ మీకు ఏది కావాలో you can select that stream. Along with that they will be providing you with the foundation course for IAS. Okay, if you want to enroll into any of the course you can contact them with the contact numbers given here. Now let's start with the first topic. 27% for OBCs, 10% for EWS అంటే economically weaker sections in national quota medical seats. ఓకే, సో మనకి IAIQ లోని ఇప్పుడు మెడికల్ సీట్స్ ని కూడా ఓకే జనరల్ గా మనకి ఆల్రెడీ ఇది లైక్ 27 ఓబీసీ వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం దిస్ ఇస్ రిగార్డింగ్ ద మెడికల్ సీట్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఈవెన్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో ద యూనియన్ హెల్త్ మినిస్టర్ announced that 27% reservation for the OBCs and 10% quota for the economically weaker sections. ekkada idi manaki in the all India quota scheme. Okay, under the all India quota scheme now they are going to give 27% for OBC and 10% reservation for economically weaker sections. ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే వీకర్ సెక్షన్స్ లో ఉన్నారో హూ కెనాట్ ఎఫర్డ్ ఆర్ ఎవరైతే మనకి ఓబీసీలో ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే నియర్లీ 1500 ఓబీసీ స్టూడెంట్స్ అండ్ 2500 స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని 1500 స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ లోని బెనిఫిట్ అవుతారు అని చెప్తున్నారు. ఎక్కడ మనకి ఇన్ ఓబీసీ బికాస్ ఆఫ్ దిస్ డెసిషన్ నియర్లీ 1500 ఫర్ యూజీ అంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు 2500 స్టూడెంట్స్ విల్ బి బెనిఫిటెడ్. అండ్ ఇక్కడ మనం ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ తీసుకుంటే 550 students who are doing undergraduation and 1000 students who are pursuing the PG will be benefited out of this. Okay, now when was it introduced? ఏదైతే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఉందో అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మనకి 1986 లో. AIQ it was introduced in 1986. What is the main reason why they have introduced this AIQ scheme? The main purpose of the scheme is, see for example, if a student belongs to the state A and there is a medical college in A, another student belongs to the state B. Okay,
Now here there is no medical college. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రీజనల్ లేకపోతే ఈ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏమవుతుంది, నౌ దిస్ స్టూడెంట్ విల్ నాట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ దిస్ college. So what happened, now they have said that now based on this AIQ it says that to make domicile free ante enti, though you belong to another state and the college is in another state, you can study in this college. మనకి మన స్టేట్ లో లేకపోయినా వేరే స్టేట్ లో మనకి ఏదైనా కాలేజ్ ఉన్నా కూడా మెడికల్ కాలేజ్, వీ క్యాన్ హ్యావ్ ఎ సీట్ ఇన్ దట్ కాలేజ్. ఓకే, సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ స్టేట్ to study in the college which is in any other state. Okay, so as I have told you, how many students are being benefited out of this? AIQ lo తీసుకుంటే మనకి 15% of the seats are for the undergraduation students. Okay, and 50% reservation is for the PG seats. PG seats ఏవైతే ఉన్నాయో 50% మనకి రిజర్వేషన్ ఇక్కడ AIQ లో ఉంటుంది, and 15% for undergraduation. ఎక్కడ ఇదంతా కూడా in government medical colleges, in government medical కాలేజెస్. ఓకే, నా ఫస్ట్ ఇనిషియల్గా తీసుకుంటే మనకి ఏఐక్యూలోని రిజర్వేషన్ అనేది లేదు. అంటే ఫస్ట్ నుంచి కూడా రిజర్వేషన్ ఉందా అంటే నో, తర్వాత స్టార్ట్ అయింది. ఇనిషియల్లీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ 2007లో. ఓకే, ఇన్ 2007 then the Supreme Court introduced the reservation. ఇంట్రడ్యూస్ ద రిజర్వేషన్ పర్టికులర్ విత్ రెస్పెక్ట్ టు ఏఐక్యూ. ఎక్కడా లేదు అని కాదు, ఎక్కడ మనకు రిజర్వేషన్ లేదు, ఈ ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో అక్కడ రిజర్వేషన్ అనేది లేదు. ఓకే, 2007లోని మనకి సుప్రీం కోర్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రిజర్వేషన్. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నాను. ఓకే, సో ఎంత రిజర్వేషన్ చేసింది, 15% టు ఎస్సీస్, 7.5% టు ఎస్టీస్. అంటే ఇక్కడ ఎవరెవరికి రిజర్వేషన్ మనకి కవర్ అయింది, ఓన్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇక్కడ ఎక్కడ కూడా ఓబీసీ కోసం డిస్కస్ చేయలేదు ఇనిషియల్లీ, ఎప్పుడైతే 2007లో. ఇప్పుడు ఏదైతే మనం న్యూస్ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నామో యాజ్ ఫర్ దాట్ ఇప్పుడు ఏమైంది, నా 27% రిజర్వేషన్ ఇస్ దేర్ ఫర్ ద ఓబీసీ అండ్ 10% ఫర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. మనకి ఇదంతా కూడా మనం ఆల్ ఇండియా కోటా కోసం డిస్కస్ చేస్తున్నాం ఫర్ ద మెడికల్ సీట్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, now they are providing reservations even for the OBC and economically weaker sections along with the SC and ST. SC and ST గ్రూప్స్ కి ఎప్పటి నుంచి ఉంది మనకి 2007 నుంచి ఉంది. బట్ ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఏం స్టార్ట్ చేశారు, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. ఓకే, నౌ ఎక్కడ ఇస్తున్నారు, లైక్ will it be applicable everywhere? No. పర్టికులర్ స్టేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, స్టేట్ మెడికల్ కాలేజెస్ ఉంటే వాటిలో కాదు, సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇట్ విల్ బి ఎక్కడైతే సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఇట్ విల్ బి అప్లికబుల్ ఇన్ ఆల్ ద సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, మెడికల్ కానివ్వండి, డెంటల్ కానివ్వండి. ఓకే, సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో యాజ్ పర్ ద సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ Reservation in Admission Act. Reservation in Admission Act. As per this act, it became effective. Okay. And what does it say? It says that providing uniform reservation, uniform 27% reservation. ఎవరైనా కనుండి ఓబీసీస్ లో వచ్చే కేటగిరీలో వచ్చే ఎవరైనా సరే యూనిఫామ్ గా 27% reservation will be provided to the OBCs as per this act. Okay, so now they are providing 27% reservation to the students who want to join in undergraduation or post graduation course. Okay, now let's move to the next topic. And if you see here the number of colleges, like in news article lo manaki icchin data prakaranga తీసుకుంటే అంటే ఎన్ని కాలేజెస్ ఉంది, if you want to see the data, okay, how many colleges we have. If you see initially in the last decade, ఈ డెకెడ్ తీసి లాస్ట్ డెకెడ్ ఇఫ్ యూ సీ there were no much colleges, అంత ఎక్కువగా కాలేజెస్ అన్నవి లేవు. బట్ లాస్ట్ 5-6 years if you see there is a gradual increase in the number of colleges. మెడికల్ కాలేజెస్ తాలూకా నెంబర్ అనేది ఇప్పుడు బాగా పెరిగింది. సో ఇఫ్ యూ సీ ద డేటా ఆఫ్ ద లాస్ట్ 6 years, 56% increase in the ఎంబీబీఎస్ సీట్స్. అంటే ఏంటి, అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 56% పెరిగింది నెంబర్ అన్నది, నెంబర్ ఆఫ్ సీట్స్. 80% ఇంక్రీజ్ ఇన్ ద పీజీ సీట్స్. పీజీ సీట్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకుంటే 80% అన్నది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇఫ్ యూ సీ ద నెంబర్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్, హౌ మెనీ న్యూ కాలేజెస్ ఆర్ స్టార్టెడ్,
179 new medical colleges have been established. Okay, so on the whole, how many medical colleges are there in India? Now we have 558 medical colleges in our country. Okay, now out of these 558 medical colleges, if you see, 289 are government colleges and the rest 269 are private establishments. Okay, so మనకి లాస్ట్ 6 years డేటా ఏ విధంగా పెరిగింది ఏంటి చూసుకుంటే, ఎంబీబీఎస్ సీట్లు మనకి 56% పెరిగాయి, పీజీ సీట్స్ మనకి 80% పెరిగింది, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి అని అర్థం. ఓకే, కొత్తగా 179 మెడికల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు ఇండియాలో టోటల్గా తీసుకుంటే మనకి టోటల్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇండియాలోని 558 ఉన్నాయి. అవుట్ ఆఫ్ దాట్ 289 are government colleges and 269 are private colleges. Let's go to the next topic. Chola idols among 14 artworks to be written by Australia. So, ఎక్కడి నుంచి మనకి రిటర్న్ చేశారు? ఆస్ట్రేలియా వాళ్ళు రిటర్న్ చేశారు. సో విచ్ ఈస్ ద గ్రూప్ విచ్ సెంట్ ఇట్? ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా NGA. It has announced that it is going to return the 14 works of art, 14 artworks which belong to India. ఏదైతే మన ఇండియా తల కలెక్షన్ వాటిని తిరిగి వాళ్ళు పంపించేస్తున్నారు. ఓకే, సో ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారు ఇవి ఏవైతే ఎన్జిఏ గ్రూప్ ఎక్కడి నుంచి వీళ్ళకి వచ్చాయి ఆర్ట్ వర్క్స్ అన్ని? దే హ్యావ్ టేకెన్ దెమ్ ద 13 ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ద 13 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కనెక్టెడ్ టు ద ఆర్ట్ డీలర్ సుభాష్ కపూర్ త్రూ హిజ్ యాంటిక్ షాప్. అతని యాంటిక్ షాప్ పేరేంటి? ఆర్ట్ ఆఫ్ ద పాస్ట్ లో అతను ఏవైతే పెట్టుకున్నారో అక్కడి నుంచి తీసుకుని మనకి రిటర్న్ చేసేస్తున్నారు ఇండియాకి, బికాస్ దే ఆర్ నాట్ టేకెన్ ఇన్ అ ప్రాపర్ వే. మనం మనం అమ్మడం కానీ గిఫ్ట్ చేయడం వల్ల కాదు, వాళ్ళు అంటే ప్రాపర్ వేలో లీగల్గా తీసుకొని వెళ్ళినవి కావు ఇవి. సో దే ఆర్ రిటర్నింగ్ దెమ్ టు అస్. ఓకే, సో the government has taken the initiation, the National Gallery of Australia has taken the initiation and it is returning back to India. 13 artworks ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆర్ట్ ఆఫ్ ద పాస్ట్ డీలర్ దగ్గర నుంచి తీసుకున్నారు. అండ్ ద వన్ ఈజ్ acquired from the art dealer William Wolf. Okay, William Wolf is the other dealer. From him one artwork is collected. Okay, సో ఇందులో ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ ఆర్ట్ వర్క్? ఇప్పుడు ఏవైతే తీసుకువెళ్ళారో అందులో ఏమేమి ఉన్నాయి? There are 6 bronze or stone sculptures, a brass processional standard, a painted scroll and 6 photographs. Okay, these are the things which they have returned to India. ఇంకా మనకి 3 sculptures అన్నవి ఇంకా పంపించలేదు, అవి ఐడెంటిఫై చేయాలి యాక్చువల్గా వాటి ఆరిజిన్ ఏంటి. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు చెప్తున్నా అవన్నీ కూడా ఇండియన్ ఆరిజిన్ అని చెప్పి దే హ్యావ్ కన్ఫర్మ్, సో దే హ్యావ్ రిటర్న్ టు అస్. సో రిమైనింగ్ 3 కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత దే విల్ బి రిటర్నింగ్ అస్. ఓకే, నౌ we'll see here why actually ఇందులో ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ ఏంటి అండ్ హౌ దే హ్యావ్ లైక్ ఎందుకని రిటర్న్ చేస్తున్నారు, వై దే ఆర్ రిటర్నింగ్ టు అస్. ఓకే, ఇంకా ఏ వర్క్స్ ఇప్పుడు ఏవైతే నేను చెప్పాను కదా ఇక్కడ స్కల్ప్చర్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఆ ఆర్ట్ వర్క్స్ ఏంటి అన్నవి కూడా మనం ఒకసారి చూద్దాం. Now, as I have told you, why they have taken the decision to return them on the basis of 2 things. First one is legal principles. As I have told you, they are not legally taken from here. So, legal principles ఒకటి, ఇంకా సెకండ్ వన్ ఏంటి? ఎథికల్ గా కన్సిడర్ చేసుకున్నా, లీగల్ గా కన్సిడర్ చేసుకున్నా, ద ఆర్ట్ వర్క్స్ బిలాంగ్స్ టు ఇండియా అండ్ ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ థింగ్ టు బి ఇన్ అదర్ కంట్రీ వితౌట్ ఆ పర్మిషన్. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు రిటర్న్ చేశారు. అండ్ ఈవెన్ ద ఎన్జిఏ సెడ్ దాట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హోల్డ్ ఎనీ వర్క్స్ ఫ్రమ్ దట్ షాప్. ఏదైతే ఆర్ట్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి షాప్ ఉందో, ఎవరైతే నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పానో సుభాష్ అన్న పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నారో అతని దగ్గర నుంచి ఇంక ఎటువంటి ఆర్ట్ వర్క్స్ కూడా, నో ఆర్ట్ వర్క్స్ విల్ బి హెల్డ్. ఏవి కూడా లైక్ ఎన్జిఓ ఈస్ నాట్ గోయింగ్ టు హోల్డ్ ఎనీ ఆర్ట్ వర్క్స్ ఫ్రమ్ దట్ డీలర్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ నాట్ టేకెన్ లైక్ ఒక లీగల్ మెయిన్ లోంచి అక్కడ ఇండియాలోంచి తీసుకువెళ్ళలేదని కన్ఫర్మ్ అయింది కాబట్టి దే ఆల్ బిలాంగ్ టు ఇండియా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి దే హ్యావ్ రిటర్న్ దెమ్. ఓకే, so now they said that they are in the future also they are not going to hold any of the work through that dealer. Okay, now we'll see what are the works. ఒకసారి నేను అన్ని రాస్తూ మీకు ఒకటి చెప్తూ ఉంటాను, you have to see this. Okay, the one work is child saint. Okay, child saint సంబందర్, ఇది మనకి తమిళనాడులో చెందింది. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద ఐడల్ ఆఫ్ ఏ
సెయింట్. ఇతను ఒక చైల్డ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లైక్ ఎక్కువ కాలం కూడా అతను ఏమి ఉండలేదు. లైక్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వరకే ఆయన ఉన్నారు. అండ్ ఆయన ఐడల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. హి ఈస్ లైక్ ఏ లైక్ శివాని వర్షిప్ చేసే సెయింట్ ఇతను. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ మీరు హిస్టరీలో చదువుతున్నప్పుడు భక్తి మూమెంట్ అవి చదువుతున్నప్పుడు యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ దిస్ సెయింట్. ఓకే. సెయింట్ సంబందర్. నెక్స్ట్ ద అదర్ వన్ ఈస్ డాన్సింగ్ చైల్డ్. అగైన్ దిస్ ఐడల్ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను స్కల్ప్చర్ డాన్సింగ్ చైల్డ్ అని, దిస్ ఆల్సో బిలాంగ్స్ టు ద సెయింట్ సంబందర్. ఇది కూడా మళ్ళీ ఇతని తాలూకా బొమ్మ. ఇట్ బిలాంగ్స్ టు ద 20th సెంచరీ. చోళా డైనాసిటీ టైంలోని మనకిది 12th సెంచరీలోని ఉన్న బొమ్మ. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ప్రొసెషనల్ స్టాండర్డ్. ప్రొసెషనల్ అంటే మనకి మీనింగ్ ఏంటి అంటే మనకి ఏమైనా సెరమనీస్ రిలీజియస్ సెరమనీస్ జరుగుతున్నప్పుడు గ్రూప్గా అంతా పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ ద సెరమనీస్. మనం ఎలా అయితే ఒక గ్రూప్లో అందరూ కూడా వెళ్తూ ఉంటామో ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు వాటిని మనం ప్రొసెషనల్ అంటాం. సో వన్ ప్రొసెషనల్ స్టాండర్డ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద అదర్ వర్క్? ఆర్క్ ఫర్ ఏ Jain shrine. It even belongs to the 11th to 12th century. Next, seated Jina and the divine couple Lakshmi Narayana Bomma okati. The divine couple of Lakshmi and Vishnu and Durga Mahishashura Mardini. Okay, Durga Bomma okati, Mahishashura Mardini. And this is from Gujarat. Okay. There are different types of works. I have only mentioned few here. Okay. These are the works which have been taken from India. So they are being written to India now. Okay. Now, as I have told you that they all belong to the Chola dynasty. So let's see about this dynasty. Just few lines I'll be discussing because it will come under your history part. As I have already told you how we have to study from the standard books. మనకి ఏవైతే కరెంట్ అఫైర్స్ లో టాపిక్స్ ఉన్నాయో వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి. సో హియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్, జస్ట్ ఒక బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్ the Chola dynasty is one among the longest ruling dynasties. Okay, it is one of the longest ruling dynasties in India. Okay. నెక్స్ట్ వెన్ డిడ్ ఇట్స్ రైన్ స్టార్టెడ్? జనరల్గా మనం చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి ఒక 2nd సెంచరీ టైం నుంచి కూడా మనకి చోళాస్ తాలూకా రూలింగ్ అన్నది ఉంటుంది. బట్ ఎక్కువగా తెలిసింది ఎక్స్పాండ్ అవ్వడం అవంతా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి అంటే ఫ్రమ్ ద 9th సెంచరీ. ఓకే. ఇన్ ద 9th సెంచరీ దే హ్యావ్ defeated Pallavas. Okay, they defeated Pallavas and they came into power. Now the Cholas are in power and their ruling continued for nearly 5 long centuries. Okay, Cholas ruling continued for nearly 5 long centuries. That is till 13th century. ఓకే. బాగా పవర్ అదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? 9th సెంచరీ నుంచి స్టార్ట్ అయ్యి నియర్లీ ఒక 500 ఇయర్స్ వరకు కూడా చాలా వాళ్ళ రూలింగే ఉంది. దాని తర్వాత 13th సెంచరీ టైంకి వచ్చేటప్పటికి ఇంకా ఎండ్ అవ్వడం మొదలుపెట్టింది. వెన్ ద పాండ్యాస్ కేమ్ ఇన్ టు పవర్. సో వీళ్ళు ఎవరిని ఓడించి వీళ్ళు వచ్చారు, వీళ్ళ పవర్ ఎవరు తీసుకున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో. సో దే డిఫీటెడ్ పల్లవాస్. After Pallavas, Cholas ruled, and after Cholas, the Pandyas came into power. Now, if we see who are some of the important people we have to remember in this Chola dynasty. Aditya I వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే. సో బాగా కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆదిత్య I, పరంటాక I, Rajaraj Chola, Rajendra Chola. There are many other important kings, but these are the ones about whom you have to study under your history. Okay, here if you see Rajaraj Chola and Rajendra Chola,
they have expanded the kingdom to Tamil region. Okay, ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేశారు వీళ్ళు? తమిళ్ రీజియన్ వరకు కూడా వీళ్ళు మొత్తం ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళారు. అండ్ ఆఫ్టర్ దెమ్ కులోతుంగ చోళ, దిస్ పర్సన్ టుక్ ఓవర్ కళింగ. ఓకే, సో ఇది వీళ్ళ రూలింగ్. ఇలా ఒక ఆర్డర్లో మనం తీసుకుంటూ వెళ్తే దీస్ ఆర్ ద పీపుల్ హూ ruled the country for more time and expanded it to further areas. Okay, and after that their power went into the hands of Pandyas. So this is from first starting to ending about this Chola dynasty in a brief manner. Okay, now the next topic is engineering course in 11 languages. Okay, I don't know how many of you have seen the news yesterday. నిన్న మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి యూట్యూబ్లో యూ మైట్ హ్యావ్ గాట్ ద లైవ్, మనకి అక్కడ లైవ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇచ్చారు. ఓకే, సో హియర్ ద న్యూస్ ఆర్టికల్ ఇస్ రిగార్డింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ ఈవెన్ అగైన్ హైలైటెడ్ ఇన్ ద ఫస్ట్ యానివర్సరీ. ఓకే, ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మనకి ఏదైతే 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో అది వచ్చి 1 year అయింది. సో హియర్ మోస్ట్లీ దే హ్యావ్ ఎంఫసైజ్డ్, దేని గురించి ఎక్కువగా చెప్పారు? ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఇన్ ద మదర్ టంగ్. ఓకే, మదర్ టంగ్ని ప్రమోట్ చేయడం కోసం ఎక్కువ చెప్పారు. దో ఇట్ ఈస్ నాట్ యట్ లైక్ ప్రాక్టికల్గా అయితే ఇంకా మనకి రాలేదు. బట్ ఏం చెప్పారు, ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి, అంటే లైక్ 5th class ఆ ముందు ఉన్న ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అప్పుడంతా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మదర్ టంగ్లో ఇస్తే దే విల్ బి very well happy, like they will be easily understanding the concept. They can easily understand the concepts if the things are taught to them in the mother tongue అని చెప్పి చెప్పారు. బట్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఇంకా ఎవరు కూడా అది ఇంప్లిమెంట్ చేయలేదు స్కూల్స్లోని. అంటే కంపల్సరీ అంటే మాత్రం అవ్వదు. ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ మదర్ టంగ్ యాజ్ అ లాంగ్వేజ్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, బట్ కంపల్సరీలీ దే హ్యావ్ టు టీచ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ ఇన్ ద మదర్ టంగ్. అంటే ఇప్పటి వరకు అది ప్రాక్టికల్గా ఇంకా పాసిబుల్ అయితే అవ్వలేదు. సో నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టీచింగ్ ద technical courses. Whatever technical courses are there, they are encouraging them to be taught in the mother tongue. Okay, ఇప్పుడు ఏమవుతుంది, why actually they are promoting, as I have told you, when someone will be learning something in their own mother tongue, then ఏమవుతుంది, there are high chances that they'll be easily understanding the concepts. So here they are promoting 11 languages. ఇవన్నీ ఏంటి, రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రీజనల్ లాంగ్వేజెస్లోని ఇంజనీరింగ్ కోర్సెస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, so how many courses, in how many colleges they are starting it? In 14 engineering colleges in 8 states, they are teaching these engineering studies in 5 Indian languages. What are they? Hindi, Tamil, Telugu, Marathi, Bangla. At present, they are teaching in 5 Indian languages in 8 states in 14 engineering colleges. As I had told you, why they are providing this opportunity. See, if the people are from the rural areas, or if they are from the economically background or economically weaker sections, what happens there? They may not be much fluent in English. Okay, when they don't understand English, how can they understand the concepts? Okay, వాళ్ళు 10th class వరకు కానివ్వండి, ఇంటర్ వరకు కూడా వాళ్ళు రీజనల్ లాంగ్వేజ్లో చదివి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు తీసుకుంటే మన తెలుగులోనే మనం ఇంటర్ వరకు చదివి ఉండొచ్చు. ఒకేసారి ఇంజనీరింగ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ అంతా వచ్చేటప్పటికి, దో హీ ఈజ్ ఎ బ్రైట్